డాడ్ని జైల్లో వేస్తావా, హౌ డేర్ యూ అని మిథున శివకృష్ణ చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తుంది. దాంతో రామ్ కోపం వచ్చి, మిథున మామయ్యనే కొడతావా, నీకెంత ధైర్యం అని చెప్పి రామ్ మిథునపై చేయుతాడు. వద్దు రామ్, ఆడపిల్ల కదా, సీతలాగా ఉంది అని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సీత అయితే ఎప్పటికీ ఇలా చేయదు అని చెప్పి రామ్ చెప్తూ ఉంటాడు. అవును మహా, ఇది తప్పకుండా సీత కాదు మిథుననే, సీత అయితే ఆ శివకృష్ణను కొట్టేది కాదు అని చెప్పి అర్చన మహాలక్ష్మికి చెప్తూ ఉంటుంది. మామయ్య, మిథున చేసిన పనికి నీకు క్షమాపణ చెప్తున్నాను అని రామ్ చెప్తూ ఉంటే, చేసిన తప్పుకు నువ్వు నాన్నకు క్షమాపణ చెప్తున్నావు మామ అని చెప్పి సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. నాన్నను కొట్టినందుకు కొట్టాల్సింది మామ అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. రామ్ శివకృష్ణకు క్షమాపణ చెప్తూ ఉంటే, ఇతని వల్ల, ఇతని డాటర్ వల్ల ఫ్యామిలీ చాలా సఫర్ అయింది. అలాంటప్పుడు అతనికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు రామ్ అని మిథున చెప్తూ ఉంటుంది. అనవసరంగా ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వకు మిథున అని చెప్పి రామ్ అంటాడు. మామయ్య క్షమించండి, మీరు బయలుదేరండి అని రామ్ చెప్పడంతో శివకృష్ణ బాధపడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇక సీత కళ్ళల్లోనే ఉంచుకుని బాధపడుతూ ఉంటుంది. ఇక శివకృష్ణ అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, ఏంటి రామ్, ఫ్యామిలీ ఈ తండ్రి కూతుర్ల వల్ల ఇంత సఫర్ అయినా కూడా నువ్వు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నావు, సిగ్గులేదా అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది. సిగ్గుపడాల్సింది నువ్వు, గెస్ట్ లాగా వచ్చావు, అందుకే గెంటి లేకపోతున్నాను. గెస్ట్ లాగా వచ్చిన వాళ్ళు గెస్ట్ లాగా ఉండాలి, యువతల వాళ్ళ ఫ్యామిలీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వటం ఏంటి? చదువుకున్న కొంచెం కూడా సంస్కారం లేదు, సంస్కారం లేని చదువుకున్న ఒకటే, చదువుకోకపోయినా ఒకటే అని చెప్పి రామ్ కోపంగా తన రూమ్కి వెళ్ళిపోతాడు. ఇక మరోవైపు రేవతి, కిరణ్లు ఇద్దరు కూడా సీత గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. సీత మిథున గెటప్లో శివకృష్ణ బావగారికి ఎదురు పడితే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి రేవతి కిరణ్తో చెప్తూ ఉంటుంది. అలాంటి సమస్య రాకుండా సీత చూసుకుంటుందిలే రేవతి అని కిరణ్ చెప్తూ ఉంటాడు. ఏదేమైతే ఏంటి, శివకృష్ణ బావగారికి సీత తన మిథునులాగా యాక్ట్ చేస్తున్న విషయం చెప్పుంటే బాగుండేది అని చెప్పి రేవతి అంటూ శివకృష్ణ అన్నగారికి కోపం ఎక్కువ అని చెప్పి సీత చెప్పింది కదా, మహాలక్ష్మి గారి ముందు రివీల్ ఎక్కడైపోతారని చెప్పి సీత ఈ విషయాన్ని దాచిపెట్టింది అని కిరణ్ చెప్తూ ఉంటాడు. ఈ సమస్యకు పరిష్కారం ఎప్పుడు దొరుకుతుందో, సీత ఇలా ఎన్ని ఇబ్బందులు పడాలో అని చెప్పి రేవతి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు మిథున వెళ్తుందని చెప్పి మహాలక్ష్మి అర్చన కారు వరకు పంపించడానికి వస్తారు. సారీ మిథున, ఆ శివకృష్ణ రావడం వల్ల డిస్టర్బ్ అయ్యావని చెప్పి మహాలక్ష్మి చెప్తుంది. రామ్కి సీత అంటే బాగా ప్రేమ అనుకుంటా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. రామ్కి మిథున అంటే ప్రేమ ఉంది, అలాగే కోపం కూడా ఉంది. మెల్లమెల్లగా ప్రేమను కట్ చేసి కోపాన్ని పెంచి సీతను పర్మనెంట్గా ఈ ఇంటి నుంచి బయటకు పంపించేసేయాలి, అప్పుడు తన తరపున బంధువులు కూడా రారు అని చెప్పి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది. అసలు రామ్కి ఆ శివకృష్ణ వాళ్ళంటే ఎందుకు అంత ఎఫెక్షన్ అని చెప్పి మిథున అడుగుతూ ఉంటుంది. ఎందుకంటే రామ్ కన్న తల్లి సుమతి, ఆ శివకృష్ణ అన్న చెల్లెళ్ళు, సీత రామ్కి స్వయాన మేనత్త కూతురు అని అర్చన చెప్తూ ఉంటే, ఓ ఆ రిలేషన్ కూడా ఉందా అని చెప్పి మిథున అంటూ ఉంటుంది. త్వరగా సీతను ఇంట్లో నుంచి బయటకు పంపే ప్రయత్నం చేయండి, సీత లాంటి వాళ్ళు ఈ ఇంట్లో ఉండటం మంచిది కాదు అని చెప్పి మిథున చెప్తూ ఉంటే, దానికోసమే ఎదురు చూస్తున్నాం మిథున, త్వరలో సీతను బయటకు గెంటేసి నీలాంటి అందమైన కోడల్ని ఇంటికి తీసుకొచ్చుకోవాలని మహా అనుకుంటుంది అని అర్చన చెప్తూ ఉంటుంది. ఇట్స్ ఓకే, బయలుదేరుతాను అని మిథున వెళ్తూ ఉంటే అప్పుడే ఒక బిచ్చగాడు వచ్చి, అమ్మ మీరు బాగా డబ్బున్న వల్ల కనిపిస్తున్నారు, ఒక 100 రూపాయలు దానం చేయండి అని చెప్పి అడుగుతూ ఉంటాడు. మహా ఇందాకలో మిథున కాఫీ కప్పు 10,000 రూపాయలు చేసేది వాచ్మెన్ శాంబకి ఇచ్చింది, ఇప్పుడు బిచ్చగాడికి ఒక 1000 రూపాయలన్నా ఇవ్వదా అని చెప్పి అర్చన అంటూ ఉంటుంది. ప్లీజ్ అమ్మా, అన్నం తిని చాలా రోజులైంది, ఒక 100 రూపాయలు ఇవ్వండి అమ్మా, భోజనం చేస్తాను, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారని బిచ్చగాడు అంటూ ఉంటే, ఎన్ని ఇయర్స్ బతకాలో డిసైడ్ చేయడం ఏంటి అని చెప్పి మిథున అంటుంది. 100 రూపాయలు కాదు, 1,00,000 రూపాయలు ఇస్తాను అని మిథున అనటంతో, ధర్మంగళమ్మ తల్లి అని చెప్పి బిచ్చగాడు అంటూ ఉంటే మిథున కారులో నుంచి గన్ను తీసి బిచ్చగాడికి గురి పెడుతుంది. ఏంటమ్మా 1,00,000 రూపాయలు దానం చేస్తానని గన్ను గురి పెట్టారు అని బిచ్చగాడు అడుగుతూ ఉంటాడు. షూట్ చేసి చనిపోయిన తర్వాత ఆ 1,00,000 రూపాయలు ఫ్యామిలీకి ఇస్తానని మిథున చెప్పడంతో, డబ్బులు వద్దు, చావా వద్దు, పోతున్నాను తల్లి పోతున్నా అని చెప్పి బిచ్చగాడు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది చూసి అర్చన ఒక్కసారి షాక్ అవుతుంది. బిచ్చగాడికి కూడా పిలిచి అన్నం పెట్టే సీతమ్మ ఎక్కడ, బిచ్చగాడికి గన్ను చూపించి ఈ మిథునమ్మ ఎక్కడ అని చెప్పి సాంబా మనసులో అనుకుంటూ ఉంటాడు. మహా, నువ్వు గన్నని ఇంట్లో పెట్టుకుంటే ఈ మిథున ఏంటి కారులోనే పెట్టుకుంటుంది అని చెప్పి అర్చన అంటుంది. ఇప్పుడు రేపు మిథున ఈ ఇంటికి కోడలైతే అప్పుడు పరిస్థితి ఏంటి అని చెప్పి అర్చన అడుగుతూ ఉంటుంది. అరవకుండా లోపలికి పద అర్చన అని చెప్పి మహాలక్ష్మి అంటుంది.
ఇక మరోవైపు శివకృష్ణ రేవతి కిరణ్ల ఇంటికి వస్తాడు. రెండన్నయ్య గారు ఇంకా ఊరు వెళ్ళలేదా అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు. మధ్యలో చిన్న పని పడి వెనక్కి వచ్చానని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. సీత ఇంకా రాలేదా అని శివకృష్ణ అడుగుతూ ఉంటాడు. సీత మీతోనే వచ్చింది కదా అన్నయ్య గారు అని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు. సీత మీతో పాటు మహాలక్ష్మి వాళ్ళ వదిన వాళ్ళ ఇంటికి రాలేదా బావగారు అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. వచ్చిందమ్మా, మధ్యలో ఏదో పని ఉందని దిగిపోయిందని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక శివకృష్ణ బాధపడుతూ ఉంటే రేవతి కిరణ్లు చూసి మహాలక్ష్మి వదిన మీ పైన ఏమైనా గొడవ పెట్టుకుందా, అందుకే బాధపడుతున్నారా బావగారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. అదేం లేదమ్మా, అక్కడ చూడకూడదు ఒకటి చూశాను అని చెప్పి శివకృష్ణ అంటాడు. ఏం చూశారు అని చెప్పి కిరణ్ అడుగుతూ ఉంటాడు. అచ్చం సీతలాగా ఉన్న మిథునను చూశానని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక రేవతి కిరణ్ ఒక్కసారి షాక్ అయి మిథునను చూశారా అని చెప్పి అడుగుతూ ఉంటారు. అవునమ్మా అని శివకృష్ణ చెప్తూ ఉంటే మిథునతో మీరు మాట్లాడారా అని చెప్పి రేవతి అడుగుతూ ఉంటుంది. మాట్లాడాను. అసలు ఆ మిథునను చూస్తుంటే అచ్చం మహాలక్ష్మిని చూసినట్టుంది. సాంప్రదాయబద్ధంగా ఉండే సీత అక్కడ, ఆ మిథున ఎక్కడ? ఆ మిథునకు డబ్బు ఉందన్న పొగరు అహంకారమే ఎక్కువ కనిపిస్తున్నాయని శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక ఆ మాటతో రేవతి కిరణ్లు టెన్షన్ పడుతూ కాఫీ తీసుకొస్తాను బావగారు అని చెప్పి కిచెన్లోకి వెళ్తారు. సీత మిథునలాగా బావగారి కంట పడకూడదు అనుకున్నాము. ఏది అనుకున్నామో అదే జరిగింది. ఇప్పుడు సీత మిథున గెటప్లో ఇంటికి వస్తుందేమో, బావగారు షాక్లో ఉంటారేమో, అసలే ఇప్పటికీ షాక్లో ఉన్నారని చెప్పి రేవతి అంటూ ఉంటుంది. అవును కూడా ఆ విషయం గురించే చెప్దామని వచ్చానని చెప్పి కిరణ్ చెప్తూ ఉంటాడు. ఇక రేవతి కాఫీ పెడుతూ ఉంటే అప్పుడే సీత ఇంటికి వచ్చి శివకృష్ణను చూసి నాన్న అని చెప్పి శివకృష్ణ దగ్గరకు వస్తుంది. ఏంటి నాన్న మీరు ఊరు వెళ్ళిపోలేదా అని సీత అడుగుతూ ఉంటే వెళ్ళామని అనుకున్నానమ్మా, మనసు బాగోలేక తిరిగి వచ్చాను. నీతో మాట్లాడితే మనసు కాస్త కుదుట పడుతుందని చెప్పి శివకృష్ణ చెప్తూ ఉంటాడు. ఇక సీతను చూసిన రేవతి కిరణ్ సీత తన గెటప్లోనే వచ్చింది. పద కిరణ్ శివకృష్ణ బావగారికి కాఫీ ఇద్దాం అని చెప్పి రేవతి అంటుంది. ఇక రేవతి కిరణ్లో కాఫీ తీసుకుని శివకృష్ణ దగ్గరికి వస్తారు. ఇక శివకృష్ణ బాధపడుతూ ఉంటే క్షమించండి నాన్న, మీరు గుర్తుపట్టకూడదని చెప్పి మీ చెంపపై కొట్టాను అని సీత మనసులో అనుకుంటూ ఉంటుంది. ఏంటి నాన్న అలా ఉన్నారని చెప్పి సీత అడుగుతూ ఉంటుంది. ఆడపిల్లలు తండ్రి పట్ల ప్రేమ ఆప్యాయతతో ఉంటారు. అదే తండ్రి ఆడపిల్ల పైన ఎక్కువ ప్రేమను చూపిస్తారు. అదే పిల్లలు పెరిగి పెద్దయిన తర్వాత తండ్రిపై చేయి చేసుకుంటే ఆ తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో ఇప్పుడే తెలిసిందమ్మా అని శివకృష్ణ అంటూ ఉంటాడు. కూతురు వేషం భాష మార్చి మహాలక్ష్మి ఇంట్లో ఉన్నా కూడా వాళ్ళంతా గుర్తుపట్టరేమో కానీ చిన్నప్పటి నుంచి కూతురు స్పర్శ తెలిసినా ఎందుకు గుర్తుపట్టనమ్మా, నీ చెయ్యి చెంపను తాకినప్పుడే కూతురు సీతవని అర్థమైంది అని శివకృష్ణ బాధపడుతూ ఉంటే సీత ఏడ్చుకుంటూ శివకృష్ణ కాళ్ళ మీద పడుతుంది. క్షమించండి నాన్న, ఏ కన్న కూతురు చేయని తప్పును చేశాము, క్షమించండి నాన్న అని చెప్పి సీత శివకృష్ణ కాళ్ళ మీద పడి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ఉంటుంది. మరి రాబోయే ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.